అనేక వాయిదాల తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ శుక్రవారం నీట్ ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ జాతీయ అర్హత ప్రవేశ పరీక్షను 12 లక్షల మంది రాశారు. ఈసారి నీట్ ఫలితాల్లో పంజాబ్లోని ముక్త్సర్కు చెందిన నవదీప్ సింగ్ అనే విద్యార్థి ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ సాధించగా, మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన అర్చిత్ గుప్తా 2వ ర్యాంక్ సాధించారు. 3వ ర్యాంక్ కూడా ఇండోర్ విద్యార్థికే దక్కింది. ఇక తెలుగు విద్యార్థులు కూడా నీట్లో సత్తా చాటారు. కడపకు చెందిన మన్వితకు నీట్లో 14వ ర్యాంకు సాధించింది. బయాలజీలో ఏపీ టాప్ ర్యాంకర్గా నిలిచింది. అయితే ఆల్ ఇండియాలోనే 14వ ర్యాంక్ తెచ్చుకున్న మన్వితని ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. అదే అంతకు పైగా వచ్చిన ర్యాంకర్లను చంద్రబాబు నాయుడు తన క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకొని మరీ పొగిడారు. అదే మన్వితను పలకరించడం కూడా లేదు. దీనికి కారణం ఒకటే అని కడప జిల్లా ప్రజలు అనుకుంటున్నారు. కడపలో, అది జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో పుట్టడం వల్లే ఈ అమ్మాయిపై వివక్ష చూపిస్తున్నారంటూ జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక అమ్మాయికి నీట్లో 14వ ర్యాంక్ వస్తే మాత్రం కనిపించదు, కానీ కడప అంటే ఇంత కోపం ఎందుకు మీకు? మేము ఏం పాపం చేశామంటూ ప్రశ్నిస్తున్నారు. అందుకే మిమ్మల్ని 13 జిల్లాల ముఖ్యమంత్రిగా ఎవరు చూడడం లేదు, కేవలం 2 జిల్లాల ముఖ్యమంత్రిగానే చూస్తున్నారంటున్నారు.